ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మరి దేవుని యొక్క కృపను బట్టి కొన్ని దినాల నుండి మరి సత్క్రియలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సత్క్రియ అనగా సత్కార్యము, మంచి కార్యములు, మంచి క్రియలు. ఆ మంచి క్రియలు ఎలా ఉంటాయో ఒక్కొక్క దినం ఒక్కొక్క ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అసలు సత్క్రియ అనేది అర్థం చేసుకోకపోతే మనం ఏం చేసినా సత్క్రియ అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనం చేసే కార్యము అవసరతలలో ఉన్న వారి యొక్క అవసరత తీర్చగలిగేదిగా ఉండాలి. ఆకలితో ఉన్నవానికి ఆకలి తీర్చగలిగేదిగా, దప్పికతో ఉన్నవానికి దప్పిక తీర్చేదిగా, రక్షణ తెలియని వారికి రక్షణ వార్త అందించేదిగా, అలాగే అనారోగ్యముతో వైద్య సదుపాయం లేక మరి సతమతం అవుతున్న వారికి వైద్య సదుపాయం అందించి మరణ వ్యవస్థలో ఉన్నటువంటి వారు బ్రతకటానికి మనము చేయూతనిచ్చుట, ఇలాగూ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యాలు ఉన్నాయి. అటువంటివి సత్కార్యాలు, సత్క్రియలు. అంతే తప్ప దాహము లేదు అనేవాడికి డ్రింక్ ఇచ్చి, ఆకలి ఇక లేదు ఇప్పుడే నేను తీసుకున్నాను, ఇప్పుడే భోంచేస్తాను అనుకున్న వాడికి ఏదో మంచి ఆహారము పెట్టి మనం ఘనకార్యం చేసామనుకుంటే దాని వలన ఉపయోగం లేదు. ఎదుటి వాని యొక్క అవసరత గుర్తెరిగి ప్రభు ప్రేమను పంచిపెట్టుట ద్వారా, ఆ అవసరతలో పాలిభాగస్తులు అవటం ద్వారానే సత్క్రియలు అనబడతాయి తప్ప మనం ఏదో నలుగురిని చూచి నలుగురు చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి అనుకుని మనము కొన్ని కార్యాలు చాలా విలువైనవి చేస్తున్నాం అనుకుంటాం, కానీ దాని వలన ఉపయోగం లేదు ప్రియులారా. కాబట్టి సత్క్రియలు అనగా మంచి క్రియలు, దేవుడు హర్షించేవి, అవి జ్ఞాపకం చేసుకునేవి, అవి మనకు దీవెనకరమైనవి సత్క్రియలు. అందుకనే దేవుని యొక్క వాక్యం మీ సత్క్రియలను చూచి, ఈవేళ ఒక పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయములో 36వ వచనం నుండి 39వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చదవగలిగితే ఇక్కడ సత్కార్యము చేసినటువంటి ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది. ఈమె కొరకు మనము పరిశుద్ధ వాక్యాన్ని 9వ అధ్యాయం 36వ వచనం నుండి పరిశీలన చేసినట్లయితే, యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది అని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ప్రియులారా, భాషాంతరమున ఈ మాటకు దోర్క అని పేరు, అనగా లేడీ అని అర్థమిస్తూ ఉన్నది. ఆమె అట సత్క్రియలు, ధర్మకార్యాలు కూడా బహుగా చేసి ఉండేను. ప్రియులారా, ఒక వ్యక్తి కొరకు ఇంత చక్కటి మాట వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథములో అంటే, ఆమె అవసరతల్లో ఉన్న వారికి ఎటువంటి సత్కార్యాలు, సత్క్రియలు, మంచి కార్యాలు చేసిందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక దినము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆమె కాయలా పడి, అంటే జబ్బు చేసి సిక్నెస్ ఆమె చనిపోయింది అని చెప్పబడుతుంది. ఆమె యొక్క శవాన్ని శుభ్రపరిచి మేడగదిలో భద్రపరిచారు. అంతేకాకుండా లుద్ద యొప్పేకి దగ్గరగా ఉంది. పేతురు అక్కడ ఉన్నాడు అనే సంగతి శిష్యులు విన్నారు. తడవు చేయలేదు, అంటే ఆలస్యము చేయలేదు. పేతురుని తమ యొద్దకు రావాలనని బ్రతిమలాడారట, వేడుకున్నారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను పంపించినప్పుడు పేతురు వచ్చి మేడగదిలోనికి ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ పేతురు ఆ చనిపోయిన శవం దగ్గరికి మేడగదిలోనికి తీసుకుని పోబడినప్పుడు అక్కడ కొంతమంది వెధవరాండ్రు ఉన్నారు.
ఆ విధవరాలు ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ డోర్కా కవిత అనుకున్నాం. ఈమె తమతో ఉన్నప్పుడట ఆమె చేసిన మంచి కార్యాలు, సత్క్రియలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంగీలను, వస్త్రములను ఆమె కుట్టుచూ ఉన్నదట, ఇతరులకు సహాయము చేస్తూ ఉన్నదట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఆమె కుట్టినటువంటి అంగీలను, వస్త్రాలను పేతురుకు చూపించి అతని ఎదుట నిలవబడ్డారు. ఆమె చనిపోయినప్పటికీ కూడా ఆమె సత్క్రియలు ఆమె వెంట వచ్చాయి. ఆమె చేసిన మంచి పనుల కొరకు అక్కడ ఉన్నటువంటి వారు సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. పేతురు ఆ సమయంలో అందరినీ కూడా వెలుపలకి అనగా బయటకు పంపించి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి ఆయన అంటున్నాడు, తబిత లెమ్ము అనగానే ఆమె కన్నులట తెరచి పేతురును చూచి లేచి కూర్చుండాను. చనిపోయినటువంటి వ్యక్తి బ్రతకటానికి కలిగిన కారణం ఆమె యొక్క సత్క్రియలు ఆమె కొరకు సాక్ష్యమిస్తూ దేవుని యొక్క శిష్యుడు అయినటువంటి పేతురు వచ్చి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా తిరిగి ఆమె బ్రతికి ఉన్నది. అతడు ఆమె చేయి పట్టి లేవనెత్తి అక్కడున్న పరిశుద్ధులకు విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించారు. దేవుని వాక్యం మనం చదువుకుంటే ఎవరి క్రియలు చెప్పినా వారికి జీతం ఇవ్వటానికి ఆయన వస్తాడు. ఆ జీతాన్ని తెస్తాడు. ప్రియులారా, మన క్రియలే మన కొరకు సాక్ష్యం ఇస్తాయి. మనం వీటన్నిటిని గుర్తించగా ఏం చేస్తామంటే అవసరతలో ఉన్నవాడికి, అవసరతలో లేని వారికి, సద్వినియోగం చేసుకునే వారికి, దుర్వినియోగం చేసుకునే వారికి చాలా దాతృత్వం కలిగి ఉన్నామనే ఉద్దేశంతో చాలా సేవలు చేస్తాం. కానీ ఎంతవరకు అవి దేవుని యొక్క సన్నిధికి చేరతాయి, ఎంతవరకు దేవునికి అంగీకారంగా ఉంటాయి, ఎంతవరకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఆమె తబిత బ్రతికి ఉన్న కాలమట ఆమె వస్త్రములు, అంగీలు కుట్టినది అని విధవరాలు సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె పేద సదా అనేది చూస్తూ ఉండేది, భక్తి కలిగి ఉండేది. కాబట్టి దేవుడు ఆమె చేసిన సత్క్రియలను బట్టి తన శిష్యుని ద్వారా, ప్రార్థన ద్వారా తిరిగి బ్రతికించినట్లు చూస్తాం. ఏదో ఒక దినాన్న మన క్రియలు కూడా మన వెంట రావాలి. మనం చేసినటువంటి సత్క్రియలు, మంచి కార్యాలు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. మన కుటుంబాలు దీవించబడాలి. అలా దీవించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. సత్క్రియలు చేయటానికి మమ్మల్ని పురుకొల్పండి. మా కుటుంబాలు, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ప్రభా, అనేక మంది దూర ప్రాంతాల నుండి వ్యక్తిగతంగా ప్రార్థనలు కోరుకుంటూ ఉన్నారు. ఆ దంపతుల కొరకు నాయన, వారు చేస్తున్నటువంటి సత్క్రియల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి బిడ్డలు క్షేమము కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు, సంతానము కొరకు, దేవా రక్షణ కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువుని గణపరుస్తూ సత్క్రియలు భూమి మీద జరిగిస్తూ నిన్న మన గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.